ఓకే. నేను ఈరోజు ఈక్విజాయిన్ చెప్తాను. నేను ఎక్కడ జస్ట్ ఫస్ట్ జాయిన్ కార్టీషియన్ జాయిన్ కదా చెప్పింది. ఎస్ సార్. అందరికీ స్క్రీన్ కనబడుతుందా డాక్యుమెంట్? ఎస్ సార్. ఓకే. ఈక్విజాయిన్ లో బేసిక్ గా ఏం చేస్తాం? ఈక్విజాయిన్ మనం ఫస్ట్ కార్టేషియన్ జాయిన్ చేసాం. అక్కడ ఏం చేసాం? మనకి ఒక టేబుల్ ని ఇంకో టేబుల్ తో జాయిన్ చేసేసాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాలం, అంటే కామన్ కాలం ఏం తీసుకోకుండా ఇర్రెస్పెక్టివ్ 2 టేబుల్స్ జాయిన్ చేసాం. అలా జాయిన్ చేయడం వల్ల ఏమైంది? మనకి ఎక్స్ట్రా డేటా, రిడెండెంట్ డేటా చాలా వచ్చింది. ఇక్కడ y తోని q ప్రతిదీ జాయిన్ అయింది. మనకి ఇక్కడ అంతా అక్కర్లే. సో మనం దానికి ఏంటి, రిడెండెంట్ డేటా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి జాయిన్ చేసేటప్పుడు మనం ఏంటి, ఒక కాలం ప్రకారం ఎక్కడైతే కామన్ ఉన్నాయో డేటా ఎక్కడెక్కడ ఈక్వల్ అవుతుందో దాన్నే తీసుకుంటున్నాం. ఎక్కడ ఈక్వల్ అవుతుందో ఇక్కడ ఈక్వల్ యూస్ చేస్తున్నాం. ఈక్వి జాయిన్ select star from table 1 t1 comma table 2 t2 where t1 column is equal to t1 dot column is equal to t2 dot column. ఇక్కడ నేను t1 డాట్ కాలం t2 డాట్ కాలం ఎందుకు ఇస్తున్నాను? లైక్ ఈ రెండు మీకేంటి కామన్ కాలమ్స్, దాంట్లో ఉన్న డేటా కామన్ కాలమ్స్ ఇవి. సో ఆ కామన్ కాలమ్స్ అది t1 డాట్ t2 అని ఎందుకు స్పెసిఫై చేస్తున్నాను? ఇది t1 టేబుల్ నుంచి t2 టేబుల్ నుంచి అని మనం ఇచ్చేటప్పుడు అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎక్కడ ఏ కాలమ్స్ ని అది ఈక్వేట్ చేస్తుంది అని. రెండు సేమ్ కాలమ్స్ ఉన్నప్పుడు, సేమ్ కాలమ్ నేమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ లైక్ ఎంప్లాయీ ఐడి అని ఉంది, ఇది కూడా ఎంప్లాయీ ఐడి ఉన్నది. ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయీ ఐడి అంటే ఎక్కడ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు ఎక్కడ ఎంప్లాయీ ఐడి. t1 టేబుల్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు t2 టేబుల్ ఎంప్లాయీ ఐడి. ఇలా అయినా రాసుకోవచ్చు ఎలియాస్ నేమ్ ఇచ్చి. ఒకవేళ ఎలియాస్ నేమ్ ఇవ్వకపోతే డైరెక్ట్ గా టేబుల్ నేమ్ ఇచ్చి డాట్ కాలం టేబుల్ 2 అలాగని ఇచ్చుకోవచ్చు. ఎలియాస్ నేమ్ ఇచ్చుకుంటే ఈజీ ఉంటుందని ఎలియాస్ నేమ్ ఇచ్చా. ఇప్పుడు మీ దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి కదా. యుతేజ సార్ 1 సెకండ్ సార్. నీ స్క్రీన్ ఒకసారి క్రియేట్ చేసిన టేబుల్స్ ఒకసారి. అందరూ క్రియేట్ చేశారా టేబుల్స్? Yes sir, created. సార్ క్రియేట్ చేసాం సార్. క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేయండి. SQL వింటే అర్థం అవుతుంది, వచ్చేది మాత్రం ప్రాక్టీస్ చేస్తేనే ఉంటుంది. లేకపోతే విన్నది ఏదో అలా. Sir, is it useful? Yes.
మన దగ్గర ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చర్ ఐడి, ప్రొడక్ట్ డేట్. కామన్ ఉన్నవి. ఇప్పుడు నాకు హెడ్ నేమ్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఐడి కావాలి, వాళ్ళ హెడ్ నేమ్ జస్ట్ వాళ్ళ ప్రైస్ కావాలి నాకు. హెడ్ నేమ్, ప్రైస్, వాళ్ళు ఎంత పెట్టుకున్నారని. నేను ఇక్కడ ఏం చేస్తా, సెలెక్ట్ హెడ్ నేమ్, కామా ప్రైస్, ఫస్ట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఐడి రాయి. ఫస్ట్ లో ఇక్కడ కాదు, ఫ్రమ్ కాదు, బ్యాక్ వెళ్ళి ఫస్ట్ హెడ్ నేమ్ ముందు మ్యానుఫ్యాక్చరింగ్ ఐడి, మ్యానుఫ్యాక్చర్ ఐడి. మ్యానుఫ్యాక్చర్ డేటా అనేది టేబుల్ నేమ్ సార్. మ్యానుఫ్యాక్చర్ డేటా అనే డేటా కాదు, ఐడి మ్యానుఫ్యాక్చర్ ఐడి. ఫ్రమ్ ఏమొస్తుంది అక్కడ, టేబుల్ 1 నేమ్, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్. మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, టేబుల్ 1 నేమ్, టేబుల్ 2 నేమ్, కామా టేబుల్ 2 నేమ్, ప్రొడక్ట్ డేటా. వేర్ ఇక్కడ అక్కడ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్ దగ్గర ఎమ్ అని ఇవ్వు, స్పేస్ ఇచ్చి, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ పక్కన స్పేస్ ఇచ్చి ఎమ్ అని. ఇక్కడ ప్రొడక్ట్ డేటా పి అని. వేర్ ఎమ్ డాట్ మ్యానుఫ్యాక్చర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు P dot manufacturer ID. ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఐడి ఇన్వాలిడ్ అని వచ్చింది, ఇన్వాలిడ్ అని. కాలమ్ ambiguously డిఫైన్డ్. ఎందుకు వచ్చింది ambiguously డిఫైన్డ్ అని? ఎవరైనా అర్థమైంది ఎందుకు ambiguously డిఫైన్డ్ వచ్చిందో? ఎవరికి థాట్ రావట్లేదు ఎందుకు వచ్చిందని. ఫాలో అవుతున్నారా తను రాస్తుంది? ఇక్కడ హెడ్ నేమ్ అనేది మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ లో లేదు సార్. లేదు కదా సార్, లైక్ సెలెక్ట్ స్టార్. ఏంటి సెలెక్ట్ స్టార్ వల్ల? ఇప్పుడు ఒకసారి మ్యానుఫ్యాక్చర్ ఐడి ఎక్కడి నుంచి తీసుకుంటది? మ్యానుఫ్యాక్చరింగ్ ఐడి రెండిట్ల దగ్గర ఉంది, ఒకసారి పైకి వెళ్ళు. మ్యానుఫ్యాక్చర్ ఐడి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడి నుంచి తీసుకుంటుంది అది మ్యానుఫ్యాక్చర్ ఐడి? టేబుల్ నేమ్ చెప్పాలి మనం. సో అది అందుకే అంబిగ్యూస్, కన్ఫ్యూజ్ అవుతుంది ఎక్కడి నుంచి తీసుకోవాలని. సో మనం టేబుల్ నేమ్ స్పెసిఫై చేయాలి దాని ముందు. ఇక్కడ టేబుల్ నేమ్ ఎందుకంటే రెండు ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఐడీలు, ఎక్కడి నుంచి తీసుకోవాలని. పీ డాట్ అని ఫస్ట్ది ఎం కదా, ఎం డాట్ అని, ఎంతో జాయిన్ చేస్తాం. ఎం డాట్
తర్వాత ఇస్తే ఏమవుతుంది, ఎలియాస్ నేమ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఐడి ఎక్కడ ముందు ఇవ్వాలి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ఐడి ఎం డాట్ సెలెక్ట్ పక్కన స్పేస్ ఇచ్చి ఎం డాట్ ఆ స్పేస్ తీసి ఇప్పుడు రన్ చేయి. అయిందా? అదే ఇప్పుడు మీకు ఒకవేళ ఇప్పుడు హెడ్ నేములు 2 ఉన్నాయి లేదా ప్రైస్లు 2 ఉన్నాయంటే మీకు ఎక్కడి నుంచి ఏ టేబుల్ నుంచి ఆ ప్రైస్ కావాలనేది మళ్ళీ టేబుల్ నేమ్ స్పెసిఫై చేయాలి దాని ముందు ఎం డాట్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ 801 కి రాజ్ కుమార్ 1500 ప్రైస్. పైకి వెళ్ళి ఒకసారి కంపేర్ చేయండి. 801 కి ఎన్లార్జ్ చేయి, కనబట్టలేదు. 801 కి 801 రాజ్ కుమార్ ప్రైస్ ఇక్కడ 1500. సరిపోయిందా? అలాగే రేటింగ్ కావాలంటే ఇలా మనం జాయిన్ చేసుకొని టేబుల్ తీసుకుంటాం. ఒకవేళ అక్కడ స్టార్ పెట్టేశారు అనుకోండి, ఇందాక చెప్పినట్టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి టేబుల్ నేమ్ టేబుల్ స్టార్ అంటే ఇంక అన్ని టేబుల్స్. కాకపోతే ఇక్కడ కామన్ టేబుల్ ఉంది. ఏం జరుగుతుంది, 2 వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి. ఒకసారి స్టార్ పెట్టి అర్థమైంది ఈక్వి జాయిన్ అందరికి? లక్ష్మీ ప్రసన్న అర్థమైందా? అర్థమైంది సార్. క్లియర్ గా అర్థమైతే నేను క్లియర్ చెప్పాలి, డౌట్ ఉంటే అడగండి. అర్థమైంది సార్. మనీషా? Yes, sir. Somewhat శైలజ? confusion. చెప్పండి. Somewhat confusion ఉంది, but practice అంటే- చేస్తే I mean it will be clear. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంది? Syntax. సింటాక్స్. సింటాక్స్ ఇచ్చాగా నిన్న, రాసుకున్నారా సింటాక్స్? ఒకసారి చూపించండి సార్, నోట్ చేయలేదు. సార్ ఒకసారి తేజ సింటాక్స్ ని టేబుల్ నేమ్ కాలమ్ నేమ్ తో మేము వేరే టేబుల్ క్రియేట్ చేసాం కదా, మాకు ఏ టేబుల్ ఉందో తెలియట్లేదు నా సింటాక్స్. తేజ ఒకసారి నీ అనిపించింది. సార్ డిస్ప్లే అవుతుందా? కనబడుతుందా సింటాక్స్ అందరికి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాదు కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 టేబుల్ T1 సార్. అది ఎం అంటే T1 టేబుల్ 1 T1 కామా టేబుల్ T2 అనేది ఎలియాస్ నేమ్ ఇచ్చాను నేను అంతే. ఒక్క నిమిషం. ఇప్పుడు క్లియర్ ఉందా? క్లియర్ ఉందా? ఓకే సార్. అక్కడ డాట్ పెట్టాలి సార్, వేరే ఎం డాట్ మ్యానుఫ్యాక్చర్ అని. వేర్ వేరే ఎం డాట్ మ్యానుఫ్యాక్చర్ ఐడి ఈక్వల్ టు పి డాట్ అని ఇచ్చారు. మనం ఇప్పటి వరకు డాట్ అనేది యూజ్ చేయలేదు కదా, దీనికి జాయిన్స్ కి డాట్ యూజ్ చేస్తామా? డాట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? డాట్ ని మనం టేబుల్ 1 కాలం అని చెప్పి దానికి ఇది ఇస్తున్నాం. ఫస్ట్ ఆల్రెడీ దీనికి ఇక్కడ ఎలియాస్ నేమ్ ఇచ్చాం T1 T2 అని. సో ఈ టేబుల్ లో కాలం అని చెప్పి మనం దానికి ఇవి పెడుతున్నాం. Okay, like T1 T2 are alias names. There you took M and P alias names. అంతే కదా? అక్కడ MNP అని తీసుకున్నా. Yeah. సేమ్ అవే ఎలా ఉంటాయి, టేబుల్ మారిపోతే ఎలియాస్ నేమ్ నాకు గుర్తుండేటట్టు పెట్టుకుంటా కదా. Okay. అది మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అని M అని పెట్టా, ప్రోడక్ట్ డీటెయిల్స్ అని చెప్పి P అని పెట్టా, ఈజీగా ఉండడానికి. Okay.
In place of ఎలియాస్ T1, నేమ్ మన ఇష్టం. in place of T2, P. Ah. Okay. నాకు పర్టికులర్ కాలమ్సే కావాలి అనుకుంటే నేను స్టార్ బదులు పర్టికులర్ కాలమ్సే ఇస్తా. ఏంటి 2 టేబుల్లో పర్టికులర్ కాలమ్స్ ఎగ్జాంపుల్లో ఇచ్చినట్టు. అర్థమైందా సురేష్? అర్థమైందా సురేష్? అర్థమైంది సార్. క్లియర్ ఉంది కదా? ఓకే సార్. ఉందా ఏమైనా డౌట్ ఉందా చెప్పు పర్లేదు. లేదు సార్, డౌట్ ఏం లేదు. అర్థమైంది. సురేష్ కి అర్థం అవ్వలేదు సార్. అర్థం కాలేదు. అర్థమైంది సార్. ఏ అర్థం కాలేదు? అర్థమైంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ నేమ్ ఇస్తాం, దాని ఎలియాస్. నెక్స్ట్ ఎలియాస్ నేమ్ ఎందుకు ఇచ్చాం అసలు? ప్రతిదీ ఎందుకు ఇస్తున్నాం అన్నది అర్థం చేసుకోండి. ఎందుకు ఇస్తున్నాం ఎలియాస్ నేమ్ అసలు? నెక్స్ట్ టైం ఊరికే నేను అక్కడ ఏదో సింటాక్స్ అది ఇప్పుడు టీఓ మీరు సింటాక్స్ ఇవ్వలో ఉంది కదా, ఊరికే సింటాక్స్ T1 ఇచ్చినా ఇవ్వకపోయినా వర్కౌట్ అవుద్ది. అక్కడ T1 నేను ఎలియాస్ నేమ్ ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇక్కడ కాలమ్ T1 డాట్ ప్లేస్ లో మొత్తం టేబుల్ నేమ్ రాయాలి. టేబుల్ నేమ్ మీకు అక్కడ ఎలాగుంటది అంటే డేటాబేస్ సర్వర్ నేము, డేటాబేస్ నేము, అప్పుడు టేబుల్ నేమ్ వస్తుంది. పెద్ద టేబుల్ నేమ్స్ ఉంటాయి అక్కడ. సర్వర్ డాట్ డేటాబేస్ డాట్ నేమ్ ఆ టేబుల్ నేమ్ వస్తుంది. అంత పెద్దది రాయకుండా ఎలియాస్ నేమ్ ఇచ్చి చిన్నది రాస్తున్నాం అంతే. అందుకే ఎలియాస్ నేమ్ ఇస్తున్నాం. ఎలియాస్ నేమ్ ఇవ్వకపోతే ఏం కంపల్మూలు ఇవ్వవు. సో ఎలియాస్ నేమ్ మనం ఇచ్చేదే దేనికి? జస్ట్ చిన్నది చేయడానికి, నేమ్ అక్కడ ఇవ్వడానికి, చిన్నది చేయడానికి ఎలియాస్ నేమ్ ఇస్తున్నాం. ఎలియాస్ నేమ్ ఎందుకు ఇస్తున్నాం తెలుసుకోండి. ఎలియాస్ నేమ్ ఎందుకు ఇస్తున్నాం అర్థమైంది కదా? అర్థమైంది సార్. సో T1 డాట్ కాలమ్ ఈజ్ ఈక్వల్ T2 డాట్ కాలమ్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? శైలజ? సార్ అర్థమైంది సార్. సంధ్య? అర్థమైంది సార్. సింగారాం? అర్థమైంది. అర్థమైంది. స్నేహ? సార్ అర్థమైంది సార్. వికాస్? వికాస్? సత్యవేణి? అర్థమైంది సార్. ఓకే. సేమ్ ఇలాగే ఇప్పుడు ఇదేంటి? ఈక్వి జాయిన్ ఇండెక్స్ కదా? వచ్చింది. సేమ్ ఇలాగే ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్కి ఏం చేస్తా? ఈక్వి జాయిన్ లో ఇక్కడ కామా ఉంది కదా, ఈ కామాని తీసేసి జాయిన్ వేర్ తీసేసి ఆన్ పెట్టా. అందరికి కనబడుతుందా సింటాక్స్? లేదు సార్, నాకు యువతేజ స్క్రీనే కనిపిస్తుంది. కనిపించట్లేదు సార్. ఇప్పుడు లేదు సార్. నో సార్. ఇప్పుడు నో సార్. ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే.
ఇన్నర్ జాయిన్ చూడండి, సేమ్ ఈక్వి జాయిన్ లోనే ఇక్కడ కామా తీసేసి ఇన్నర్ జాయిన్ అని పెట్టాం, ఇక్కడ వేర్ తీసేసి ఆన్ అని పెట్టాం, అంతే. అర్థమైందా? ఏం చేయలే, ఇన్నర్ జాయిన్ లో ఇక్కడ ఇన్నర్ జాయిన్ అని స్పెసిఫై చేసాం, ఇక్కడ ఇన్నర్ కామా బదులు కామా తీసి ఇన్నర్ జాయిన్ స్పెసిఫై చేసాం కాబట్టి ఇక్కడ ఆన్ పెట్టాం. ఇక్కడ ఈ బ్రాకెట్ లో పెట్టింది మీరు జస్ట్ మీకు దీని బదులు అని పెట్టా, అంతే. ఇప్పుడు క్లియర్ ఉంది ఇంకా స్క్రీన్? ఎస్ సార్, కనపడుతుంది. అర్థమైందా? ఇది ఏం చేసాము, తీసేస్తాను. ఇలా పెట్టా కదా, ఇక్కడ నేను ఏం చేస్తా, ఇక్కడ ఇప్పుడు వేర్ క్లాస్ లో కండిషన్ రాసుకోవచ్చు. అందరికి అర్థమైందా? సింటాక్స్ వరకు అందరికి రాసుకున్నారా? సింటాక్స్ ఇన్నర్ జాయిన్ Yes, sir. Yes, sir. సేమ్ ఇదే, మనం టేబుల్ మధ్యలో ఇన్నర్ జాయిన్ అని స్పెసిఫై చేస్తున్నాం, స్పెసిఫై చేసి వేర్ బదులు ఆన్ క్లాస్ పెడుతున్నాం, ఇక్కడ వేర్ లో కండిషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సేమ్ అదే ఒకసారి ఈ సింటాక్స్ కి యూసేజ్ ఒకసారి స్క్రీన్ షేర్ చేసి. సార్, ఈజ్ ఇట్ విజిబుల్? అక్కడ వేర్ నే సేమ్ ఇదే, మళ్ళీ వేర్ సరే నాకు తీసుకోవడం అవుతుందా అండి? నాకు కంట్రోల్ ఇవ్వడం అవుతుందా? చూస్తున్నాను సార్. లేదు సార్, రావట్లేదు. ఓకే, సేమ్ అదే అక్కడ ఇప్పుడు వేర్ క్లాజ్ లో
వేర్ గ్రేటర్ దెన్ 3 అనేవి వేర్ క్లాజ్ ఇవ్వు. ఇక్కడ కాదు ఇక్కడ వేర్ కాదు. మనం అక్కడ ఏంటి ఇన్నర్ జాయిన్ కి ఏం యూస్ చేస్తాం? ఆన్ క్లాజే వాడతాం. ఆన్ క్లాజ్ లోనే కండిషన్ ఆన్ క్లాజ్ వాడతాం. ఆన్ క్లాజ్ వాడాం కదా. ఇక్కడ ఆన్ క్లాజ్ ఎందుకు వాడుతున్నాం? ఈక్వి జాయిన్ యూస్ చేయొచ్చు కదా. ఇన్నర్ జాయిన్ కి ఈక్వి జాయిన్ మరి డిఫరెన్స్ ఏంటి? జస్ట్ నేమే. అంటే ఇప్పుడు మనం అవుటర్ జాయిన్ యూస్ చేసేటప్పుడు ఆన్ క్లాజ్ మీదే మనం చేస్తాం. అవుటర్ జాయిన్ మనకి ఈక్వి జాయిన్ తో అవుటర్ జాయిన్ చేయలేం కదా. ఈక్వి జాయిన్ తో అవుటర్ జాయిన్ చేయలేం, జస్ట్ ఇన్నర్ జాయిన్ వరకు అవుతుంది. సో అందుకు మనం ఆన్ క్లాజ్ అని డిఫైన్ చేసుకొని ఇన్నర్ జాయిన్ అని పెట్టాం. తర్వాత అవుటర్ జాయిన్ అప్పుడు ఆన్ క్లాజే వాడతాం కాబట్టి వేర్ రేటింగ్ గ్రేటర్ దెన్ 3 ప్రొడక్ట్ రేటింగ్ కదా. ఏమైంది? రేటింగ్ 3 అండ్ అబవ్ ఉన్న వాళ్ళే వచ్చారు. ఏంటి మనకి ఆ టేబుల్లో మనం ఎక్కడ వాడతాం? ఇది ఇన్నర్ జాయిన్ లో కండిషన్స్ ఇచ్చుకోవచ్చు ఆన్ క్లాజ్ మీద కాబట్టి. అక్కడ ముందు పాతది పుల్ చేయి ఒకసారి. ఈక్వి జాయిన్ పుల్ చేయి. ఈక్వి జాయిన్ అక్కడ ఇంకొక వేరే ఇవ్వలేము కదా. ఈక్వి జాయిన్ లో ఇంకా రాయి. ఈక్వి జాయిన్ ఇచ్చి ఇంకో వేర్ ఇవ్వు. ఇంకొక వేర్ ఇచ్చి ఈక్వి జాయిన్ లో ఇంకో వేర్ ఇచ్చి కండిషన్ ఇదే సార్. ఇంకో వేర్ ఇవ్వు కండిషన్. బికాస్ ఎవరైనా పిలిచారు? స్క్రీన్ కనిపించట్లేదు సార్, జస్ట్ ఇప్పుడే కనిపిస్తుంది. ఓకే సార్. ఓకే. వేరే దగ్గర ఎర్రర్ వచ్చింది సార్. సెకండ్ ఇయర్ ఎందుకు? 2 వేర్లు యూజ్ చేయలేం కాబట్టి. సో మనం కండిషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వలేం. కాకపోతే మళ్ళీ సేమ్ కోడ్ ఇచ్చి ఇక్కడ రెండో వేర్ తీసి ఎండ్ పెట్టు. రన్ చేయి. ఏమైంది? అయిందా? ఎగ్జిక్యూట్ అయింది సార్. 5000 అబౌవ్ ఉన్నది వచ్చింది. అయింది కదా. ఇక్కడ ఏంటి? ఇక్కడ మనం వేర్ క్లాజ్ లో ఎండ్ పెట్టుకోవచ్చు. ఎండ్ పెట్టుకొని అంటే ఎండ్ అంటే తెలుసు కదా. ఇక్కడ ఇది అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి. ఒకవేళ అది అవ్వకపోయింది అనుకో, ప్రైస్ గ్రేటర్ దెన్ 10,000 అని రా. అక్కడ 10,000 లేదు సార్. లేదు కదా, రాదు. అంతే, అందుకే అదే దాంట్లోనంటే మనం వేరు ఇవ్వకుండా మళ్ళీ వేరులో వేరేగా పెట్టుకొని మళ్ళీ ఎండ్ దానికి ఇంకో ఎండ్ ఇచ్చుకోవచ్చు. మనకి ఇక్కడ ఈజీ అవుతుంది ఇన్నర్ జాయిన్ యూస్ చేయడం వల్ల. మనకు క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇది ఆన్ ఈ కాలమ్స్ మీద జాయిన్ చేస్తున్నాం. ఓకే, ఆన్ దీస్ కాలమ్స్ వీఆర్ జాయినింగ్. అప్పుడు మనం వేర్ క్లాజ్ ఇచ్చి వేర్లోని కండిషన్ స్పెసిఫై చేస్తాం. ఇవి నా కండిషన్స్ అని. సో ఎక్కువ యూస్ చేసేదంతా ఇన్నర్ జాయిన్ యూస్ చేస్తాం. ఈక్వి జాయిన్ యూస్ చేయరు, ఇన్నర్ జాయిన్ యూస్ చేస్తారు. అర్థమైందా? అందరూ సింటాక్స్ రాసుకున్నారా? అందరికి ఏం డౌట్ ఉంటే చెప్పండి ఎవరైనా.
ఎక్కడైనా క్లారిటీ మిస్ అయినా ఇది మీకు ఏదో పెద్దగా ఉంది, ఎం డాట్లు పి డాట్ ఉంది, ఇదంతా కన్ఫ్యూజ్ అవ్వండి. జస్ట్ ఎలియాస్ నేమ్ ఇచ్చి ఈ కాలం ఈజ్ ఈక్వల్ టు ఆ కాలం అని చెప్తున్నాం అంతే. ఈ కాలం ఈజ్ ఈక్వల్ టు ఆ కాలం అని చెప్తున్నాం. అంతేకాక ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుంది? కామన్ ఉన్న రికార్డ్స్ నే పుల్ చేస్తుంది. ఐడీలు కామన్ ఉన్న రికార్డ్స్ పుల్ చేస్తుంది, కామన్ లేని రికార్డ్స్ ని వదిలేస్తుంది. కామన్ లేని రికార్డ్స్ ని వదిలేస్తుంది, ఓన్లీ కామన్ రికార్డ్స్ ని పుల్ చేస్తుంది. ఓన్లీ కామన్ రికార్డ్స్ నే పుల్ చేస్తుంది. ఇక్కడ 807 మ్యాచ్ అయింది, 808 80 మ్యాచ్ అయిన రికార్డ్స్ పుల్ చేస్తుంది. మ్యాచ్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ని పుల్ చేయదు. ఇన్నర్ జాయిన్ ఈక్వి జాయిన్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ని మ్యాచ్ చేయదు. అక్కడ ఏంటి, ఫస్ట్ మనం చేసేటప్పుడు 801 కి 801 802 అన్ని మ్యాచ్ అయిపోతాయి. దీంట్లో కార్టీషియన్ జాయిన్ లో. ఈక్వి జాయిన్ లోని ఇన్నర్ జాయిన్ లో ఏంటి, మ్యాచ్ అయిన రికార్డ్సే మ్యాప్ అవుతాయి, మ్యాచ్ అవ్వని రికార్డ్స్ మ్యాప్ అవ్వవు. సార్ ఇక్కడ చెప్పండి. వేర్ క్లాస్ లో ఆర్ అలాగా యూజ్ చేయొచ్చు సార్? ఆర్ యూస్ చేసి ఇంకా మీరు వేర్ క్లాస్ లో మీరు నార్మల్ గా ఎప్పుడు మనం యూస్ చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ఏదైనా యూస్ చేయొచ్చు మీరు ఓకే వేర్ క్లాస్ లో. ఓకే సార్. ఇక్కడ ఇక్కడ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఐడీస్ ఎక్స్ట్రా లేవు కాబట్టి మీకు ఇక్కడ ఆర్ క్లాస్ వాడిన పని జరిగింది. దీంట్లో ఈక్వి జాయిన్ లో ఆర్ క్లాస్ వాడినా మీకు జరిగింది. ఇక్కడ ఏంటి, ఎక్స్ట్రా రికార్డ్స్ లేవు కాబట్టి. ఇప్పుడు ఒకవేళ ఈక్వి జాయిన్ లో ఎక్స్ట్రా రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఒక టేబుల్లో 811 812 813 అన్న 3 రికార్డ్స్ ఎక్స్ట్రా రికార్డ్స్ ఏదో ఒక టేబుల్ ప్రోడక్ట్ డేటా వాల్యూస్ లో క్రియేట్ చేయాలి. వాటికి 10,000 అనేవి, వాటికి శాలరీ 10,000, ప్రైస్ 10,000 అబౌవ్. తేజ అక్కడ టేబుల్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ వచ్చింది ఒకసారి. ఎడిషనల్ గా మనం క్రియేట్ చేసిన కాలం తీసుకోలేదు, ఎందుకంటే ఇన్నర్ జాయిన్ చేయడానికి యువతల సేమ్ అదే నెంబర్ తో లేదు కాబట్టి మ్యానుఫ్యాక్చర్ ఐడి. Is it visible?
మీకు అక్కడ 11th రో ఏంటి? ఎయిట్ 01, 802, 3, 4, 5, 8011 ఇచ్చాను సార్. 8011 మీరు 10,000. 511 ఇచ్చారు కదా. ఎస్ సార్. 8011 511 మనం కంపేర్ చేసింది మ్యానుఫ్యాక్చర్ ఐడి. కంపేర్ చేసింది మ్యానుఫ్యాక్చర్ డేటే కదా. ప్రొడక్ట్ ఐడి అవును దగ్గర 511 ఇచ్చారు. మరి అక్కడ మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా 811 ఇచ్చారా? 811 ఇచ్చాను సార్. ఓకే, 811 ఇచ్చారు. ఇక్కడ ఏంటి మీరు ఫ్రమ్ ఇదేంటి ఈక్వి జాయిన్ ఇది. ఈక్వి జాయిన్ లో ఏం చేసాం? వేర్ మ్యానుఫ్యాక్చర్ ఐడి అంటే ఎక్కడ ఈక్వల్ అవే వచ్చినాయి. ఇప్పుడు ఆర్ పెట్టండి, ఇందాక ఆర్ పెట్టినట్టు. రన్ చేయండి. ప్రైస్ ఇంతే ఉంచానా సార్? ప్రైస్ అంతే ఉంచి రన్ చేయండి. ఇక్కడ ఏం జరిగింది? ఈక్వి జాయిన్ లో ఫస్ట్ మనకేంటి వేర్ మ్యానుఫ్యాక్చర్ ఐడి ఈక్వల్ టు మ్యానుఫ్యాక్చర్ ఐడిని పుల్ అయినాయి. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఆర్ లేకపోతే ఇదైనా అవ్వచ్చు, లేదా ఇదైనా ఇవి కూడా పుల్ చేయమని. వేర్ ప్రైస్ గ్రేటర్ దెన్ 1000, ప్రైస్ గ్రేటర్ దెన్ 10,000 కూడా పుల్ చేసేసింది. అవన్నీ ఏం చేసింది? ఈ 511 కదా, ఎక్స్ట్రాగా దీనికి 11th రో వచ్చింది. ఈ 805 డూప్లికేట్ కదా, సో ఎక్స్ట్రాగా 12th రో ఒకటి వచ్చింది. ఎందుకు? వేర్ ప్రైస్ గ్రేటర్ దెన్ 10,000. ఇట్లా అదేం చేసింది? ఇట్లన్నిటికి స్టార్ కదా, సో అన్నిటికి అన్ని మ్యాప్ చేసింది. మీకు ఇక్కడ డూప్లికేట్ రికార్డ్స్ వస్తున్నాయి. ఇదే సేమ్ ఇన్నర్ జాయిన్ చేయి. ఇన్నర్ జాయిన్ కి సేమ్ పెట్టి ఇన్నర్ జాయిన్ వేర్ ఇప్పుడు ఆర్ ప్రొడక్ట్ రేటింగ్ కాదు, ప్రైస్. జాయిన్ చేసి తర్వాత 10,000 ఉన్న రికార్డ్స్ లేవు. లేదు కదా, ఎందుకంటే 8 రెండింటి దగ్గర 511 లేదు కదా. 811 రెండింటి దగ్గర లేదు. ఒక టేబుల్లోనే 811 ఉంది, ఇంకో టేబుల్లో 811 లేదు. సో జాయిన్ అయిపోయాక మనకి ఇది కావాలి. జాయిన్ అయిపోయాక మనం వేర్ కండిషన్ అప్లై చేసి ఫిల్టర్ చేస్తున్నాం. అక్కడేంటి? ముందే జాయిన్ కండిషన్ ఏమి అప్లై అవ్వట్లే. ఇక్కడ జాయిన్ కండిషన్ అప్లై అయ్యి ఫిల్టర్ అవుతుంది. అక్కడ జాయిన్ కండిషన్ అప్లై అవ్వకుండా ఫిల్టర్ చేస్తుంది, కండిషన్స్ అప్లై చేస్తుంది. అందుకు అలా వస్తుంది. అందుకు ఇన్నర్ జాయినే వాడాలి. అర్థమైందా? ఈక్వి జాయిన్ కి ఇన్నర్ జాయిన్ కి ప్రాక్టికల్ గా ఏం తేడా ఉంటుందో అర్థం కాలేదా? సార్ ఒకసారి ఇన్నర్ జాయిన్ లో జాయిన్ అయిన తర్వాత డిస్ప్లే అవుతుంది సార్. ఇన్నర్ జాయిన్ లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఫ్రమ్ తీసుకుంటది. ఈ ఫ్రమ్ అనేది ఉన్నదా, ఫ్రమ్ లో మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్ అని రెండు ఇచ్చాం. ఫ్రమ్ తర్వాత ఇన్నర్ జాయిన్ చెయ్యు అని. ఇన్నర్ జాయిన్ దేని మీద చేయాలి అని చూసుకుంటది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఐడి ఈక్వల్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఐడి ఎక్కడ అయిందో తీసుకొని అవన్నీ ఇన్నర్ జాయిన్ చేస్తుంది. ఆ టేబుల్లో చేస్తుంది కదా. చేశాక అప్పుడు వేర్లోకి వెళ్తుంది. వేర్ ప్రైస్ గ్రేటర్ దెన్ 10,000. ఇప్పుడు మనం జాయిన్ చేసిన వీటిల్లో 10,000 కంటే ఎక్కువ ఏమైనా ఉంటాయా? ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఐడి ఈక్వల్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఐడినే అవ్వాలి. వేర్ క్లాస్ ఒకసారి వేర్ క్లాస్ తీసేసి వేర్ క్లాస్ మొత్తం తీసి రన్ చేయి. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. మనం జాయిన్ చేసాం. జాయిన్ చేసిన దగ్గర ఇక్కడ 10,000 అబౌవ్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. సో మనం వేర్ క్లాస్ లో ప్రైస్ గ్రేటర్ దెన్ 10,000 ఇస్తే ఏమైనా పుల్ అవుట్ అవుతాయా? అవ్వవు. అంతే, సింపుల్. మనం జాయిన్ చేసేటప్పుడు మనకేంటి? కాలం ఈక్వల్ ఉన్నవే జాయిన్ చేయాలని చెప్తున్నాం. అదే ఈ కాలం ఈక్వల్ టు ఈ కాలం అయితేనే జాయిన్. ఇక్కడ 801, 801 ఈక్వల్ అయినాయి, అందుకే జాయిన్. ఇక్కడ 811 లేదు, ఇక్కడ 811 ఉంది. రెండో టేబుల్లో 811 ఉంది.
ముందు టేబుల్ 811 లేదు. సో జాయిన్ అవ్వదు కదా, అది అసలు ఆ రికార్డే ఫస్ట్ జాయిన్ అవ్వలేదు. సో జాయిన్ అవ్వలేదు కాబట్టి గ్రేటర్ దెన్ 10,000 అనేది పుల్లే అవ్వదు. అర్థమైందా? ఓకే సార్. అర్థం కాలేదా సరిగ్గా? ఓకే సార్, అర్థమైంది సార్. ఇంకా ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? సార్ రియల్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తాం? రియల్ టైంలో సేమ్ ఇలానే మీకు 2 టేబుల్స్ జాయిన్ చేయాలి. 2 టేబుల్స్ జాయిన్ చేసి దీని నుంచి కొన్ని కాలమ్స్ తీసుకుంటారు, దాని నుంచి కొన్ని కాలమ్స్ తీసుకొని మీకు డేటా కావాలి. మీ దగ్గర శాలరీ ఒక దగ్గర ఉంది, కమిషన్ ఒక దగ్గర ఉంది. శాలరీని కమిషన్ని మీరు యాడ్ చేయాలి. ఎలాగ యాడ్ చేస్తారు? ఇలా జాయిన్ చేసి శాలరీని కమిషన్ యాడ్ చేస్తారు. ఈ టేబుల్ నుంచి శాలరీని తీసుకుంటాం, ఆ టేబుల్ నుంచి కమిషన్ని తీసుకుంటాం, ఆ రెండింటికి ఇక్కడ యాడ్ చేస్తాం. సేమ్ ఇలానే ఇదే నాకు రేటింగ్స్ ఒక దగ్గర ఉన్నాయి, హోటల్ ఇట్లా పర్సన్ రేటింగ్స్, శాలరీ ఒక దగ్గర ఉంది. సో నేను కంపేర్ చేయాలి శాలరీకి రేటింగ్స్కి ఏమైనా పొంతన ఉందా అని. తక్కువ రేటింగ్ వాడికి ఎక్కువ శాలరీ ఇస్తున్నానా, ఎక్కువ రేటింగ్ వాడికి తక్కువ శాలరీ ఇస్తున్నానా అని చెక్ చేసుకోవాలి. సో నేను అప్పుడు ఏం చేస్తా, ఈ 2 టేబుల్ని జాయిన్ చేసి శాలరీని రేటింగ్ని పక్కన పెట్టి అప్పుడు శాలరీ 50,000 శాలరీ ఉన్న వాళ్ళందరికీ రేటింగ్ ఎంత 3 అబోవ్ ఉండాలనుకున్నాను. అప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను, సెలెక్ట్ శాలరీ గ్రేటర్ దెన్ 50,000. వాళ్ళ రేటింగ్లన్నీ సెలెక్ట్ వేర్ శాలరీ ఈస్ గ్రేటర్ దెన్ 50,000 అండ్ రేటింగ్ లెస్ దెన్ 3 అని ఇస్తా. అలాంటి ఎవడైనా ఉన్నాడా? 50,000 శాలరీ నేను రేటింగ్ 3 కన్నా తక్కువ ఇచ్చేవాడు ఎవడైనా శాలరీకి 50,000 అబోవ్ వస్తుందా అని చూసుకుంటా. ఎవడైనా ఉంటే వాడికి నేను శాలరీ తగ్గిస్తా. సేమ్ బిజినెస్ నీడ్స్ బట్టే, బిజినెస్ నీడ్స్ ఎలాగుంటే సేమ్ ఇలానే జాయిన్ చేసుకొని తీసుకొని చూస్తాం అంతే. ప్రాక్టికల్ గా యూస్ చేసేది ఇలానే యూస్ చేస్తాం. 2 టేబుల్స్ నుంచి మనకు కావాల్సిన డీటెయిల్స్ పిక్ చేసుకోవడానికి. ఒకే టేబుల్లో లేవు కాబట్టి. అర్థమైందా? మీరు ఇన్నర్ జాయిన్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు చెప్పా కదా, ఇవన్నీ దాని మీద వేయండి, ఆపరేటర్స్ అన్ని దాని మీద వేసి చూడండి అని. ఆ అసైన్మెంట్ రేపు చెక్ చేస్తా. రేపు మీరు అన్ని టేబుల్స్ క్రియేట్ చేశారా లేదా అందరిది. సార్ in 2 tables there should be like పక్కా 1 column should be like both same ఉండాలి కదా? ఉండాలి. 1 column కామన్ ఉండాలి 2 tables లో. కామన్ ఉంటేనే కదా జాయిన్ చేయగలం. ఓకే, మీకేనా ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు మీ మీ ఇల్లు ఉంది, మీ పక్కన ఇంకొక ఇల్లు ఉంది, మీకు అక్కడ డీటెయిల్స్ తెలియాలి. ఓకే, మీకు అక్కడ డీటెయిల్స్ తెలియాలంటే మీకు అక్కడికి కామన్ గా ఉన్న ఒక వ్యక్తి ఉండాలి కదా ఖచ్చితంగా. కామన్, యా. అంతే కదా, పక్కింట్లో డీటెయిల్స్ మీకు తెలుస్తున్నాయంటే మీకు అక్కడ ఎవరో తెలిస్తేనే తెలుస్తాయి, తెలియకపోతే తెలియదు కదా. ఎవరో అక్కడ మీకు చెప్తున్నారంటే అక్కడ ఎవరో మీకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉండాలి అంతే, కంపల్సరీగా అక్కడ ఏమవుతుందో ఏంటో తెలుసుకోవడానికి. సో అప్పుడే మీకు ఆ డీటెయిల్స్ తెలుస్తాయి. సో కామన్ మీకు ఆ హౌస్ కి కామన్ గా ఒక పర్సన్ ఉండాలి, అలాగే ఇక్కడ కాలం ఉండాలి. అప్పుడే మీకు ఆ టేబుల్లో ఉన్న డీటెయిల్స్ మీరు ఫెచ్ చేయగలరు. లేకపోతే కామన్ లేకపోతే మీకు ఎలా డీటెయిల్స్ ఫెచ్ చేస్తారు? చేయలేరు కదా. అక్కడ ఏదైనా కామన్ ఉంటేనే అక్కడ డీటెయిల్స్ ఫెచ్ చేయగలం. మన డీటెయిల్స్ గా మ్యాచ్ అవ్వాలి. మళ్ళీ అక్కడ కామన్ ఉండి అది మ్యాచ్ అయితేనే కదా, మ్యాచ్ అయితే చెప్తేనే మీకు ఇక్కడ ప్రోడక్ట్ ఐడితో అక్కడ ప్రోడక్ట్ ఐడి కామన్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఐడితో. సో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఐడి కామన్ ఉన్న డీటెయిల్స్ మీకు వస్తాయి. లేకపోతే మీకు ఏం జరిగింది, మీరు జస్ట్ నార్మల్ గా ర్యాండమ్ డీటెయిల్స్ ఏదేవో ర్యాండమ్ డీటెయిల్స్ ఫస్ట్ లో మనం అది చేసాం కదా, ఇది క్రాస్ జాయిన్, కార్టీషియన్ జాయిన్. ఏమైంది, అన్ని డీటెయిల్స్ ని మ్యాచ్ చేస్తాయి ఇష్టం వచ్చినట్టు. మనకు అది క్లారిటీ లేదు, ఏ డీటెయిల్ దానికి మ్యాచ్ అవుతుందో లేదో మనకు తెలియదు అది. అప్పుడు అర్థమైందా? కామన్ కాలం ఉండాలి.
కామన్ కాలం లేకుండా జాయిన్ చేయగలవా అంటే చేయగలం. కార్టీషియన్ జాయిన్ చేయగలం, ఇన్నర్ జాయిన్ ఈక్వి జాయిన్ చేయలేం. ఇన్నర్ జాయిన్ చేస్తేనే మనకు కరెక్ట్ డీటెయిల్స్ కరెక్ట్గా వస్తాయి. ఇదంతా చెప్పా ఎగ్జాంపుల్, సేమ్ దానికోసమే. మనకి ఏదైనా వేరేది కావాలనుకున్నప్పుడు అందరికీ క్లియరా? అందరికీ క్లియర్ కదా? దీని మీద ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర ఉన్న టేబుల్లో డిఫరెంట్ ఆపరేషన్స్ యూస్ చేయండి. వేర్లోని గ్రేటర్ దెన్, లైక్ ఆపరేటర్, ఇవన్నీ యూస్ చేసి చేయండి. రేపు అవన్నీ మిమ్మల్ని అడుగుతాను, అసైన్మెంట్ చేయండి. అప్పుడు నెక్స్ట్ అవుటర్ జాయిన్ ప్రొసీడ్ అవుదాం. ఇన్నర్ జాయిన్ ఇంపార్టెంట్. ఇన్నర్ జాయిన్ మీకు క్లియర్ అర్థమైపోయిందంటే అవుటర్ జాయిన్ ఇంకా ఈజీ ఉంటుంది. జాయిన్స్ అర్థమైపోతే SQL 60%, 70% అయిపోయినట్టే. అంటే మీకు అండర్స్టాండింగ్ వచ్చేసినట్టే 60-70%. ప్రాక్టీస్ చేయండి జాయిన్స్ మీద, ఇన్నర్ జాయిన్ మీద ప్రాక్టీస్ చేయండి. వేరే కండిషన్స్ ఇవ్వండి, కొన్ని కాలమ్స్ ఇచ్చి చూడండి ఎందుకు ఆ కాలమ్స్ వస్తున్నాయి. ఇలా ఇప్పుడు నేను స్టార్ ఇచ్చారు కదా, స్టార్ కాకుండా కొన్ని కాలమ్స్ ఇవ్వండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఐడి కాలం లేకుండా వేరే కాలమ్స్ ఇచ్చి చూడండి ఏం జరుగుతుంది. అర్థమైంది అందరికి? ఫాలో అవుతున్నారా? ఒకసారి అర్థమైందా? హ్యాండ్స్ రేస్ చేయండి. ఓకే, రేపు ఆపరేషన్స్ అన్ని చేయండి ఇన్నర్ జాయింట్స్ మీద. ఓకే, రేపు అవుటర్ జాయిన్ చూద్దాం. అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. యువతేజ, ఈ టేబుల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు క్రియేట్ చేసిన టేబుల్లో, వేరే టేబుల్కి ఇది ప్రొడక్ట్ టేబుల్లో 811 క్రియేట్ చేసావు కదా యువతేజ? ప్రొడక్ట్ టేబుల్లో ఇంకో 3 రికార్డ్స్ క్రియేట్ చేయి. 812, 813 అని. మళ్ళీ వేరే టేబుల్ ఉంది కదా, ఏం టేబుల్ అది? మ్యానుఫ్యాక్చరింగ్ టేబుల్లో 815, 816, 817 అని, 818 అని చెప్పి ఇంకా 4 రికార్డ్స్ క్రియేట్ చేయి. ఓకే, దాంట్లో 3 డిఫరెంట్, దీంట్లో 3 డిఫరెంట్. డిఫరెంట్ ఐడీస్ ఉన్నవి. ఓకే. ఓకే.